చేతకానప్పుడు చేతకానట్టు ఉండాలి. అవు మాటలెందుకు నీకు తీసుకోవడం చేతనై ఎందుకు? మొత్తం ఇయన్నీ నువ్వు ఎందుకు? ఎగ్జామ్ క్రాక్ చేసినావు కదా యూపీఎస్సీది. క్రాక్ చేసి కలెక్టర్ అయ్యి అవును ఇప్పుడు సార్. కలెక్షన్ నెక్స్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ మనకి అదే వస్తది మనకి. అదే అంటున్నా. ఇక అది వచ్చినప్పుడు మేము క్రాక్ అయినప్పుడు ఇలాంటి వేస్ట్ గాళ్ళందరికి మనీ ఇవ్వకుండా ఆపుతామన్నమాట ఫస్ట్. కలెక్టర్ అవుతావా? తీసుకోకుండా. ఎప్పుడైతే కలెక్టర్? ఎందుకు తెలిస్తే మన కొంచెం కామన్ సెన్స్ ఉంటే కరెక్ట్‌గా గుర్తుంటే అవు తెలుస్తది మీకు అన్నీ. కామన్ సెన్స్ ఎగ్జామ్ ఉందంట పేపర్కి వచ్చిరు ఆ! మొన్న. మీరు చేత కాదు అని ఒక వర్డింగ్ యూజ్ హ్మ్. చేస్తారు కదా, చేత కాదు అని కస్టమర్ని ఇట్లా అన్పార్లమెంటరీ కస్టమర్ లాంగ్వేజ్ అయినప్పుడు ఒకటి పేమెంట్ అనేది ఆన్ టైమ్‌లో సో చేసుకోవాలి సార్. అన్అప్రోప్రియేట్ తెలుసా లాంగ్వేజ్ మీకు? వర్డింగ్ అనేది యూజ్ చేయదు కదా మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్స్ హ్యూమిలేట్ చేసినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. హలో సార్ ఒకసారి లైవ్ లొకేషన్ పెట్టండి. కరెంట్ లొకేషన్ పెట్టండి. ఈ నెంబర్కి వాట్సాప్కి లొకేషన్ పెట్టండి. మీ ఐడి కార్డ్ పెట్టండి. ఐడి లొకేషన్ కార్డ్ పెట్టండి సార్. పేమెంట్ చేసుకోవడం జాగ్రత్త కాదు కానీ ఐడి కార్డులు అన్నీ కావాలి మీకు. లొకేషన్ పెట్టండి, వచ్చి మీకు ఐడి కార్డు చూపిస్తాను, అన్నీ మరి నువ్వు చూపిస్తాను. ఇవ్వడానికి పెట్టాలి సార్ లైవ్ లొకేషన్. మేము వచ్చే కదా, వచ్చి చూపిస్తాం కదా, అన్నీ చూపిస్తాం కదా, మీకు కావాల్సిన అన్నీ చూపించే మాట్లాడతాం కదా. మరి ఐడి కార్డు చూపించకుండా మాట్లాడమని చెప్పట్లేదు కదా. నేను ఏమంటున్నా, లొకేషన్ ఇప్పుడు నాకు పెడితే ఐడి కార్డ్ పెట్టాడు అయిపోతుంది కదా. ఇప్పుడు ఎట్లా పెడతాం? వాట్సాప్లో ఎట్లా పెడతారు సార్? వాట్సాప్లో మరి నేను వాట్సాప్ లో లొకేషన్ ఎట్లా పెడతా? ఇంకెట్లా పెడతారు చెప్పండి. మరి అయితే ఎక్కడ ఉంటారు చెప్పండి, వస్తాం మేము. నేను బెంగళూరులో ఉన్న ప్రజెంట్ రండి. బెంగళూరులో ఉన్నా సార్. కథలు పడుతున్నారా ఏంటి సార్? కథలుగా ఉందా మీకు ఏమైనా? పేమెంట్ తీసుకొని 3 లక్షలు పేమెంట్లు తీసుకొని వాడుకొని పేమెంట్ బెంగళూరులో ఉన్న ఆడున్నా ఏడున్నా అని చెప్తా ఉంటారు ఏంటి? మరి నేను యాడుంటే ఆడున్నా చెప్పకపోతే ఏం చెప్పాలి మీకు? మరి ఇంటికాడ ఎవరు ఉండట్లేదు. పేమెంట్ చేసుకోండి మరి. 22,000 ఉంది కదా. ఇంటికాడ మా తాత ఉంటాడు. మీకు ఇంకెవరు లేరు? ఇంకెవరు ఉండట్లేదు? ఏం ఉండట్లేదు. ఎప్పుడు కడతారు సార్ మరి? వస్తా 2 నెలల తర్వాత వస్తా. బిజినెస్ పని పేమెంట్ అయిపోద్దని చెప్పారంట కదా, అవ్వట్లేదు మరి. పేమెంట్ ఎప్పుడు అయిపోద్దని చెప్పారు? ఎవరు చెప్పారు సార్ మీకు? ముందు రోజు అయిపోద్దని చెప్పారంట కదా. ఏంటి? డ్యూ డేట్కి ముందు రోజే చేస్తా అని చెప్పి తర్వాత కామ్గా ఎవరు ఫోన్లు ఎత్తకుండా ఉన్నారంట కదా సార్. మరి ఎవరు చెప్పారు సార్ మీకు అన్ని అబద్ధాలు? మీరు చెప్తున్నారు సార్ అబద్ధాలు. అందరూ మాకెందుకు అబద్ధాలు చెప్తారు ఇక్కడ? మీరు చెప్తున్నారు బెంగళూరులో ఉన్నాను, ఆడున్నాను. కరెంట్ లొకేషన్ పెట్టాం సార్. ఎక్కడ ఉన్నారు మీరు? ఐడి పెట్టండి సార్ మీది. లొకేషన్ పెట్టండి, అప్పుడు వచ్చి మీకు ఐడి చూపిస్తాము, అన్నీ చూపించి మాట్లాడతాము. ఐడి ఇప్పుడు వినండి, నేను మీరు ఎవరు అనుకుని పెట్టాలి నా లొకేషన్? మీరు దొంగలు కావచ్చు, దొంగలు మీరు సార్. పేమెంట్ తీసుకొని వాడుకొని పేమెంట్ చేత కాకుండా ఉండి చేసుకోకుండా మీకేం చదువు? నువ్వు సైంటిస్ట్ అయినావా? మీరు అందుకని చదవగాక మీరు సండే కూడా డ్యూటీకి వచ్చినావు, అది నీ ఒక్కత్ ఏంటి? సండే కూడా డ్యూటీకి వచ్చినావు, అది నీ ఒక్కత్ అంటున్నా. అవును అందుకే కదా నేను నా వాడికి నేను చేసుకుంటున్నాను, మంచిగా ఉన్నాను. మీరు తీసుకొని ప్రజల సొమ్ము తీసుకొని తినేసి కడుపు ఇంట్లో కూర్చొని కాము ఉన్నారు. చెప్పారా నాకు ఇచ్చినప్పుడు ప్రజల సొమ్ము అని రాసి ఇచ్చారా నాకు కార్డు పైన? అవును తెలీదా? ప్రజల సొమ్ము ఇస్తున్నారా అని చెప్పారా? మరి గుర్తురాదు స్టార్టింగ్ ఇచ్చినప్పుడు ప్రజల సొమ్ము జాగ్రత్త వాడుకోమని చెప్పి తెలీదా? నాకేం తెలుసు. ఎందుకు తెలిస్తే మనం కొంచెం కామన్ సెన్స్ ఉంటే కరెక్ట్ గా గుర్తుంటే తెలుస్తుంది. కామన్ సెన్స్ ఎగ్జామ్ ఉందంట పేపర్కి వచ్చిరు. ఏం పేరు మీ పేరు? నా పేరు మహేష్ సార్. మహేష్ గారికి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కామన్ సెన్స్ ఉందని చెప్పేసి గిన్నీస్ బుక్ లో ఎక్కించారంట మీ పేరు. ఎక్కించారు, అందుకనే కదా ఇప్పుడు 3 lakhs నేను తీసుకొని ఇంకా బెంగళూరు ఆడాడ తీసుకురాలేదు. అది తీసుకురా. అది ఎందుకు సార్ పేమెంట్ అవార్డు తీసుకురా. ఇచ్చారా? మరి ఇంకేం సార్ పార్టీ ఎప్పుడు మరి? ఇస్తాను సార్. లొకేషన్ పెట్టి ఆడికి వచ్చి ఇస్తాం. అన్ని కావాలి, ఏం కావాలి అన్ని ఇస్తాం మీకు. సరేనా? లొకేషన్ పెట్టండి, మేము వచ్చి మాట్లాడతాం. ఐడి కార్డు పెట్టండి, మాట్లాడదాం. ఇంకో లొకేషన్ పెట్టాం సార్. మేము వచ్చాం. ఎందుకు భయపడుతున్నారు అసలు మీరు? లొకేషన్ భయపడు కాదు సార్, వెరిఫై చేసుకుని పంపాలి కదా. మీరు ఎగ్జాక్ట్ మీరు బెంగళూరు నుంచా ఎక్కడ నుంచి మాట్లాడుతారు? మీరు ఏజెన్సీయా? ఎందుకు సార్ భయపడాలి? మీరు లొకేషన్ పెడితే వచ్చి మాట్లాడతారు కదా మీతో. భయపడదు ఏం సార్, ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి కదా. క్లియర్గా మాట్లాడతారు కదా, ఐడి కార్డు చూపించే మాట్లాడతారు కదా, అప్పుడు పేమెంట్ కట్టేయండి. ఐడి కార్డు చూపి కానీ. నేను ఏమంటున్నా వింటారా కూడా చెప్పేది? నేను చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, నేను వెరిఫై చేసుకుంటా, వెరిఫై చేసుకున్న తర్వాత నా లొకేషన్ వెరిఫై చేసుకోండి. వాట్సాప్ లో ఏమో వెరిఫై చేస్తారు, లైవ్ లో వెరిఫై చేసుకోండి. లైవ్ లో వెరిఫై ఏం చేసేది? లైవ్ లొకేషన్ పంపాలని ఫస్ట్ వెరిఫై చేయాలి కదా. సరే మీ లొకేషన్ పంపండి సార్. లొకేషన్ ఉంది కదా సార్, రండి. రాజగంజ్ బ్రాంచ్ కి రండి, మాట్లాడదాం. బ్రాంచ్ లో సండే ఆఫ్ కదా, ఈరోజు బ్రాంచ్ ఓపెన్ ఉంటారా మీకోసం? అవును సార్, రేపు రండి. ఈరోజు మాకు ఉంది, వర్కింగ్ ఉంది, కలెక్షన్ కదా ఉంటుంది. కలెక్షన్ ఆఫీస్ ఏమి ఉంటుంది, రండి. ఓకేనా? విషయం మాట్లాడండి. ఆడికి వచ్చినాక మీరు వస్తే ఆ తర్వాత 3 lakhs కట్టించుకొని వెళ్తారేమో. టైం పడుతుందని చెప్పాను కదా నేను. టైం పడుతుందని చెప్తున్నా లేదా నేను?
అదే సార్ ఆడికి ఆఫీస్కి వస్తే 3 lakhs కట్టకుండా వెళ్ళరు కదా, వాళ్ళు మాట్లాడి క్వశ్చన్ చేస్తారు కదా, ఆ, ఎవరో ఒకటి క్వశ్చన్ చేస్తారు కదా, 3 lakhs తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడే ఏది మాట్లాడుతున్నారు అంటారు. అప్పుడు ఏంది? మీరు పేమెంట్ కట్టుకోకుండా ఉంటారు, ఏం చేస్తారు, అప్పుడు కూడా మీరు వెళ్ళిపోతారు కామ్గా. బ్రాంచ్కి వచ్చినా కూడా ఏం మాట్లాడతారు అసలు మీరు? బ్రాంచ్కి వచ్చి ఏం మాట్లాడతారు? 3 lakhs వాడుకున్నాను, నేను కట్టలేదు, ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఉందంటారా? మీరు చేత కాదు అని ఒక వర్డింగ్ యూజ్ చేస్తారు కదా, చేత కాదు అని కస్టమర్ ని ఇట్లా అన్పార్లమెంటరీ కస్టమర్ అయినప్పుడు లాంగ్వేజ్, పేమెంట్ అనేది ఆన్ టైంలో చేసుకోవాలి సార్, అన్అప్రోప్రియట్ తెలుసా లాంగ్వేజ్ మీకు? వర్డింగ్ అనేది యూజ్ చేయదు కదా మీరు. కస్టమర్ కి ఎట్లా ఎందుకు మాట్లాడతారు మీరు? కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి సార్ మేము? ఎట్లా మాట్లాడారు? ట్రైనింగ్ రా చెప్తా, వారం రోజులు ఉంటుంది అదే ట్రైనింగ్. మీరు డిఫాల్టర్ సార్, 3 months నుంచి కట్టుకోకుండా ఉన్న వాళ్ళతో మీకు అదే చెప్తున్నా సార్, నేను ఏమంటున్నా, మీకు ట్రైనింగ్ ఇస్తాను నేను, వారం రోజులు కలెక్షన్ ఉంటుంది. డిపార్ట్మెంట్ లో కలెక్షన్ లో ఉన్నారు మీరు, ఓకేనా? వారం రోజులకు 10,000 అవుతుంది, రెగ్యులర్ లో లేరు. 10,000 అవుతుంది వారం రోజులకి, మొత్తం నేర్పిస్తా ప్రోటోకాల్ మొత్తం ఆర్బీఐది. ఉమ్. అవునవును, మీరు నేర్చుకునే కదా ఆన్ టైంలో పేమెంట్ కట్టింది. మీకు రికవరీ ప్రోటోకాల్ నేర్పిస్తా మీకు. అవును సార్, మీరు అన్ని 10,000 నేర్చుకునే తీసుకొని రండి కట్టారు మీరు. కదా, మీరు అన్ని నేర్చుకుని పేమెంట్ 10,000 తీసుకొని రండి మీరు, 10,000 తీసుకొని రండి సార్. చదవనప్పుడు చదవనట్టు ఉండాలి, అవు నీకు చేతనాయి మొత్తం, నువ్వు ఎగ్జామ్ క్రాక్ చేసి ఉంటుంది యూపీఎస్సీ, క్రాక్ చేసి కలెక్టర్ అయ్యి కలెక్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్ మనకి అదే వస్తాం మనకి. అదే అంటున్నా, అది వచ్చినప్పుడు మేము క్రాక్ అయినప్పుడు ఇలాంటి వేస్ట్ గాళ్ళందరికీ మనీ ఇవ్వకుండా ఆపుతాం అనమాట ఫస్ట్. కలెక్టర్ అవుతావా? ఎప్పుడైతే కలెక్టర్ అవుతారా అయినప్పుడు కాల్ చేస్తాం మీకు. సరే నువ్వు కలెక్టర్ అనే చెప్పు, నీ పిఏ లాగా ఉంటా, అన్ని నీకు నేర్పిస్తా, నీకు ఎలా రాదు కదా. కస్టమర్ తో ఏ విధంగా మాట్లాడడం తెలియదు మరి, ఇక నువ్వు ఇంకా కలెక్టర్ అయితే మొత్తం ఒక డిస్ట్రిక్ట్ ని హ్యాండిల్ చేయాలి, అప్పుడు హ్యాండిల్ చేస్తావు. అప్పుడు మేము బాగానే హ్యాండిల్ చేస్తాం సార్. కష్టం ఇది, ఇట్లా మాట్లాడితే కష్టం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు నీకు బేసికల్గా. ఎట్లా చేస్తావు నువ్వు కలెక్షన్? మీ దగ్గర నేర్చుకోవాలి సార్. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, సోషల్ డైనమిక్ స్కిల్స్ లేవు, ఇవన్నీ లేవు. ఎట్లా వేస్తావు ఇంకా? లెక్చరరా? లెక్చరింగ్ చెప్పుకున్నా కూడా వస్తాయి కదా సార్, మనీ పేమెంట్ చేసుకోవచ్చు కదా మరి. అదే చెప్తున్నా సార్, నీకు లెక్చర్ ఇస్తాను పెద్దది, 10,000 ఖర్చు అవుతా అని చెప్తున్నా కదా, ఫోన్ పే చేయి ఇప్పుడే. మొత్తం సోషల్ డైనమిక్ స్కిల్స్ నేర్పిస్తా, ఎక్కడైనా స్ట్రీట్ సింగర్ గా స్ట్రీట్ పైన అక్కడ నువ్వు ఎక్కడైనా బతికేస్తావు. మంచి, ఓకేనా? ఎప్పుడు కొడుతున్నావు మరి ఫోన్ పే? థ్యాంక్ యూ. ఫోన్ పే ఎప్పుడు కొడుతున్నావు అమౌంట్? 3 lakhs కట్టుకోండి, 3 lakhs గురించి మేము కడతాము. మీ పేమెంట్ అవ్వట్లేదని ఆఫీస్కి వచ్చాను, మీరు చేస్తే ఇప్పుడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు వెళ్ళిపోండి మరి, రాసిన ఖాళీ కాదు, పేమెంట్ టైం పడుతుంది. భయపడే వాళ్ళు నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పురా రే, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ ఐడి కార్డు పంపురా. కడపలో ఉంటారా? కడపలో ఉంటారా? బుర్జుకొండ దగ్గర. అమ్మాయి ఏ మంచిగా, ఇప్పుడే వాడు బెంగళూరు అన్నాడు, ఇప్పుడే కడప. బెంగళూరు కడపకి 2 నిమిషాలా రా? 2 మధ్యలో వచ్చేది అనంతపురం రా తిక్క. ఇప్పుడే కడప అంటావు, ఇప్పుడే అనంతపురం అంటావు, ఇప్పుడే బెంగళూరు అంటావు. ఇల్లవాడు నీకు మస్తుగా చూపిస్తాను. ఇల్లవాడు మీ వాళ్ళతో కాల్ చేపిస్తా నీకు, మీ వాళ్ళతోని. ఒక్కసారి కాలు వద్దని డబ్బులు తీసుకున్నావు, డబ్బులు కట్టు. ఏ దాంట్లో లోన్ తీసుకున్నావు దాంట్లో డబ్బులు కట్టి, నీ ప్రాబ్లం ఏముంది స్లో చేసుకో, అంతేగాని ఊరికేనే నేను దుబాయ్లో ఉంటా, ఢిల్లీలో ఉంటా అంటే ఎవరు ఊరుకుంటారు? అరే ఫస్ట్ నువ్వు అడగాల్సింది ఇది, డబ్బులు ఎప్పుడు కడతావు, ఏమైందని అడగాలి. అడగాలని నువ్వు ఆడపిల్లలాగా దుబాయ్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు? మరి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే మేడం ఎవరు అంటే ఎట్లుంటుందిరా? ఒక విషయం చెప్పాలా మీకు, మీరు లోన్ మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతా, లోన్ అమౌంట్ కట్టాలి. నువ్వు కట్టగా రోజులు చేసావు, ఒక్క రోజు చాలా రోజులు. ఇప్పుడు చెప్పు, డబ్బులు తీసుకొని చాలా రోజులు చేసావు. అసలు ఏం లోను చెప్పింది? ఏం లోను నువ్వు ఎందులో తీసుకున్నావు చెప్పు? నేను తీసుకోలేరా, మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. ఏ లోన్ చెప్పురా నువ్వు, ఇదే మళ్ళీ ఉల్టా మాట్లాడద్దు. నువ్వే తీసుకున్నావు, లోన్ తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు అమౌంట్ మాత్రం చెప్తా. అరే బామ్మర్ది, నువ్వు వచ్చి పక్క నుండి చూసినావా? నేనే తీసుకున్నా అని చెప్పానికి మా ఫ్రెండ్స్ తీసుకున్నారా అని చెప్పిందా? మళ్ళీ చెప్పింది ఒక్క 10 నిమిషాలు నువ్వే తీసుకున్నావు, నీకు ఎట్లా తెలుసురా? నేను తీసుకున్నా, నీకు ఎట్లా తెలుసు? ఎట్లా ఏం తీసుకుంటా తీసుకోగానే మాట్లాడితే నువ్వు బామర్ది బీమర్ది అంటే ఏంద్రా? మరి మా ఫ్రెండ్స్ తీసుకున్నారా అంటే చేస్తున్నారా దొంగ? నీ అక్కనిచ్చినావు కానీ ఫస్ట్ నేను తీసుకోలేదు. సరేరా తీసుకోలేవు కదా, నీ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, అన్ని షేర్ చేయాలన్నా ఇట్లా చెప్పు, మొత్తం షేర్ చేస్తా. నేను తీసుకోలేదురా అను, నేనే వదిలేస్తా నీ కేసు, నేనే విడిచిపెడతా. నేను అడిగింది ఏందిరా, ఏం లోన్ అంటున్నా? లోన్ పేరుండదా? పర్సనల్ లోన్ రా నాయన, పర్సనల్ లోన్. పర్సనల్ అంటే దానికి పేరుండదా? చెప్తాను నిలవడు, అంతగానం ఎందుకు అరుస్తున్నావు? అంతగానం ఎందుకు అరుస్తున్నావు? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.